మామాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు జరా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఇక ఈ వీడియోలో వచ్చేసి నేను రీసెంట్గా మన విశ్వక్ సేన్ గారి మూవీ వచ్చేసి లైలా అనేది ట్రైలర్ అనేది లాంచ్ చేసినారండి. కొంచెం దాని గురించి డిస్కస్ చేసుకుందాం ఫర్దర్గా మనం. ఇక ఈ మూవీ వచ్చేసి మనకి రామ్ నారాయణ గారు డైరెక్ట్ చేస్తున్నారండి. ఇక ట్రైలర్ అయితే చూడ్డానికి బాగానే ఉంది. ఒక ఎమ్మెల్యే నుంచి కాపాడుకోవడం కోసం విశ్వక్ సేన్ గారు లేడీ గెటప్ వేయడము, ప్లస్ ఆ లేడీ గెటప్తోనే ఎమ్మెల్యే గారు ప్రేమలో పడ్డము, సంథింగ్ అలా స్టోరీ అనేది లైనప్ చేసుకున్నారండి. ఇక ఓవరాల్గా ట్రైలర్ చూస్తే ట్రైలర్ బాగుందండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఇచ్చినారు. ఇక సినిమాటోగ్రఫీ కూడా బాగానే అనిపిస్తుంది ట్రైలర్లో చూస్తే. కానీ బూత్ అనేది ఎక్కువ ఉందండి. బూతులు అనేవి చాలా బాగున్నాయి. అడల్ట్ కంటెంట్ చాలా వరకు ఉండొచ్చేమో మూవీ మీద అని అనుకుంటున్నాము ట్రైలర్ చూసి. ట్రైలర్లోనే మనకి చాలా వరకు బూతులు కనిపిస్తాయండి. దాన్ని బట్టి అర్థం చేసుకోండి మూవీలో ఇంకెన్ని బూతులు ఉంటాయో. మేబీ స్టోరీ డిమాండ్ చేసిందేమో, అందుకని అట్లా చేసిన. ఎవరన్నా కానీ మామూలుగా కావాలని తీయాలనుకోరు కదండి, స్టోరీ డిమాండ్ అనుకుంటా. అందుకనే అట్లా తీసినట్టున్నారు. ఇక విశ్వక్ సేన్ గారు కుమ్మి పడేసినారండి లేడీ గెటప్లో కూడా. ఇక లేడీ గెటప్కి వాయిస్ బాగుందండి. మేబీ సమ్ లేడీ యాక్టర్ డబ్బింగ్ ఇచ్చినారా, లేదంటే విశ్వక్ సేన్ గారు వాయిస్ ఏఐతో మార్చినారో మనకు తెలియదండి. ఎందుకంటే ఈ మధ్య ఏఐతో చాలా మార్చేస్తున్నారు. మేబీ ఏఐతో మార్చుతుంటారో, కానీ వాయిస్ అయితే వేరే లెవెల్ ఉందండి. హ్యాట్స్ అప్ అండి ఆ వాయిస్కి. ఇక ఇక అంతే అండి. ఈ మూవీ అయితే మనకి February 14th రిలీజ్ అవబోతుంది థియేటర్స్లో. మేబీ ఎట్లా ఉంటుందో మూవీ చూద్దాము. ఇక వీలుంటే ఆ మూవీ కూడా వెళ్ళి ఆ మూవీ రివ్యూ అనేది కూడా నేను ఇస్తానండి. ఎందుకో కొంచెం అడల్ట్ కంటెంట్ ఉంటుంది, వెళ్ళాలా లేదా అని ఆలోచిస్తున్నానండి. ఇక ప్లస్ అది కాకుండా మనకి ఇదే అంటే లేడీ గెటప్ రోల్లో మనకి రాజేంద్ర ప్రసాద్ గారు మేడం మూవీ తీసినారు. వేరే లెవెల్ ఉందండి ఆ మూవీ, మీకు తెలిసిందే. ఇక దాని మీద దాంట్లో అంతా మనకి ఇలాంటి కంటెంట్ ఏమి ఉండదండి, మొత్తం ఫుల్ ఆన్ కామెడీగా ఉంటుంది. ఆ రకంగా తీస్తే మేబీ హిట్ అవ్వచ్చేమో. లేదంటే స్టోరీ మనకు తెలియదు కండి, స్టోరీ లైనప్ మనకు తెలియదు. మనం మూవీ చూస్తా కానీ ఏది జడ్జ్ చేయలేము, హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అని చెప్పి వెయిట్ చేద్దామండి. మూవీ మనకి February 14th 2025 వ్యాలంటైన్స్ డే రోజు రిలీజ్ చేస్తున్నారు. విశ్వక్ సేన్ గారు ఇంటర్వ్యూలో కూడా అన్నారు, ఇది మీద బూత్ మూవీ కాదండి, ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇవ్వబోతున్నాను, యూత్కి నచ్చుతుంది, లవ్ స్టోరీ సంథింగ్ అంటున్నారు. మనకి ట్రైలర్లో కూడా చూస్తే అర్థమైపోయిందండి. ఇక ఎమ్మెల్యే గారు ఎంత ప్రేమిస్తున్నారో మన విశ్వక్ సేన్ గారిని లేడీ గెటప్లో ఉన్నప్పుడు. ఇక చూద్దామండి, మనకి February 14th వరకు వెయిట్ చేద్దాము మూవీ ఎట్లా ఉంటుందో. విశ్వక్ సేన్ గారు అయితే పక్కా మంచి మూవీ తీస్తారు. అంతా బ్లాక్ బస్టర్ కాకపోయినా హిట్ రేంజ్లో వస్తాయండి విశ్వక్ సేన్ గారు మూవీస్ అన్నీ. మంచిగానే తీస్తారు, మెసేజ్ ఓరియంటెడ్ ఇస్తారు. ఇక దర్శిట్ అండి. మనకి ఫర్దర్గా ఈరోజు మనకి నిన్న థండైల్ మూవీ రిలీజ్ అయింది కానీ, ఒకవేళ ఆ మూవీ రివ్యూ అనేది చూడకపోతే ఈ వీడియో అయిపోయినాక మన ఛానల్లో చెక్అవుట్ చేయండి, ఆ వీడియో అవైలబుల్ ఉంది. ప్లస్ ఫస్ట్ డే కలెక్షన్స్ అనేది ఎంత కలెక్ట్ చేసింది, బ్రేక్ ఈవెన్ ఎంత అనేది ఈరోజు ఈవినింగ్ వరకు డిస్కస్ చేద్దాము. లేకపోతే నెక్స్ట్ డే రేపు మార్నింగ్ వరకు వీడియోని అప్లోడ్ చేస్తానండి. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దట్స్ ఇట్ అండి ఈరోజుకి.